నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు, పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. కూర్చుండుట, లేచియుండుట, కూర్చుండుట, లేచియుండుట, బాగుగా ఎరిగియున్నావు, బాగుగా ఎరిగియున్నావు. నన్ను చూచువాడా,
నీవయున్న దేవా అల్ఫయు ఒమేగయు సృష్టిని ఎలువాడా ఆదియు అంతము నీవయున్న దేవా అల్ఫయు ఒమేగయు సృష్టిని ఎలువాడా ఆది సంభూతుడా అద్వితీయుడా
ప్రైస్ లార్డ్. ఈ సమయమందు సోదరి అరుణక్క మల్లేశ్వరక్క వచ్చి ప్రభుని మహిమపరుస్తారు. ఆ తర్వాత పాపనేశ్వరం సంఘం నుండి వచ్చిన వేరే గారు కూడా ఒక పాట సిద్ధపడ్డారు. నీ సేవలోనే నా తుది శ్వాస విడువాలని యేసయ్యా, నీకై బ్రతకాలని ఆశయ్యా, విడువాలని యేసయ్యా, నీకై బ్రతకాలని ఆశయ్యా. నీ సేవలోనే నా తుది
ప్రభువుకు రెండు చేతులెత్తి బిగ్గరగా స్తోత్రాలు చెప్దాం. హల్లెలూయా. వీరయ్య గారు వచ్చి ఒక పాట పాడి ప్రభుని మహిమపరుస్తారు. ఆ తర్వాత విజయవాడ నుండి వచ్చిన సోదరి రమణకు ఒక పాట పాడి ప్రభుని మహిమపరుస్తారు. ఆ తర్వాత కొయ్యరు బిడ్డలు పెద్దవారు పాడటానికి సిద్ధంగా ఉండండి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దైవజనులకు నా వందనాలు. కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. హల్లెలూయా. ఆశీర్వదించుము దేవా, ఆదరణ నీవే మా ప్రభువా. ఆశీర్వదించుము దేవా, ఆదరణ నీవే మా ప్రభువా. అనుదినము నీ కృపయే చాలు, అనుక్షణము నీకే మా స్తుతులు. అనుదినము నీ కృపయే చాలు, అనుక్షణము నీకే మా స్తుతులు. ఆశీర్వదించుము దేవా, ఆదరణ నీవే మా ప్రభువా. గలవారి ఎడల దయ చూపుచున్నావు తరతరముల వరకు. నీ యందు భయభక్తుల గలవారి పిల్లలు, నీ యందు భయభక్తుల గలవారి పిల్లలు నీరు కట్టు తోట వలె బహుగా ఫలితురు. నీరు కట్టు తోట వలె బహుగా ఫలితురు. ఆశీర్వదించుము దేవా,
సర్వోన్నతుడైన దేవునికి ఒకసారి బిగ్గరగా స్తోత్రాలు చెప్తాం. సంతోషంగా ఉన్న వాళ్ళందరూ స్తోత్రాలు చెప్పాలి. మహాదేవుడైన ప్రభువు స్తుతించబడుతున్నప్పుడు ఆయన ద్వారా లభించే దీవెన మన మీద కురిపించబడినట్లుగా బిగ్గరగా మరొకసారి సర్వోన్నతుడైన దేవుని సాయంత్రం వేళలో స్తోత్రాలు చెప్దాం. హల్లెలూయా. హల్లెలూయా. ఎందు వెదకినా యేసునామమే, ఎటు వెళ్ళినా యేసుగానమే, ఎనలేని ఆనందం నా యేసుతో స్నేహం, ఎనలేని ఆనందం
లార్డ్, హల్లెలూయా. తర్వాత క్వైర్ బిడ్డలు వచ్చి 2 పాటలు పాడి ప్రభుని మహిమపరుస్తారు. ఆ తర్వాత స్థానిక పురుషులు ఈ క్వైర్ బిడ్డలు పాడిన తర్వాత ఒక పాట సిద్ధపడండి. శాంతి గీతాల పాటల పుస్తకంలో నుంచి 4వ నెంబర్ పాట. స్తుతి స్తుతి అని పాడరే, యేసు భజన చేయరే. స్తుతి స్తుతి అని పాడరే, యేసు భజన చేయరే. యేసు భజన చేయరే, మన స్వామి భజన చేయరే. యేసు భజన చేయరే, మన స్వామి భజన చేయరే. స్తుతి స్తుతి అని పాడరే, యేసు భజన చేయరే. ఆశ్చర్యకరుడని పాడరే, యేసు భజన చేయరే.
పాటల పుస్తకంలో నుండి 16వ నంబర్ పాట పాడుకుందాం అండి. నిన్ను చూడాలని నీతో నడవాలని, నిన్ను చూడాలని, నీతో నడవాలని, నా హృదయము వేగిర పడుచున్నది, నా హృదయము వేగిర పడుచున్నది. సియోను మహారాజా, సియోను మహారాజా, సియోను మహారాజా, సియోను మహారాజా, నిన్ను చూడాలని, నీతో నడవాలని,
స్థానిక సంఘ పురుషులు వచ్చి ప్రభుని మహిమపరుస్తారు. మామూలుగా నిలబడిన పక్క నుండి ఒక పాట పాడి ప్రభుని మహిమపరచండి. లేచి నూతన గీతముని పాడిదా మనోహరుడా యేసయ్యా. నూతన గీతముని పాడిదా మనోహరుడా యేసయ్యా. నీవు చూపిన ప్రేమను నే మరువను, ఏ స్థితిలోనైనాను సమర్పణతో సేవించెదను నిన్నే. సజీవుడనై ఆరాధించెదను నిన్నే. సమర్పణతో సేవించెదను నిన్నే. సజీవుడనై ఆరాధించెదను నిన్నే.
చప్పట్లు కొడుతూ ప్రభుని స్తుతించండి. చప్పట్లు కొడుతూ పన్నతో చెదను నిన్నే సజీవుడనై ఆరాధించెదను నిన్నే. నూతన గీతము పాడేదా మనోహరుడా యేసయ్యా. నీవు చూపిన ప్రేమను మరువను ఏ స్థితిలోనైనా. హల్లెలూయా. ఈ సమయమందు తాతారావు గారు వచ్చి ఓ పాట పాడి ప్రభుని మహిమపరుస్తారు. మన జీవితాలను ఈరోజు వరకు తన కృపలో దాచి భద్రపరిచి క్షేమకరమైన కృపను దేవుడు మనకు దయచేసినందుకు, ఈ విధంగా ఈ సభలో సజీవులంగా ఉండి ఆ మహాదేవుణ్ణి కలిసి ఆరాధించే భాగ్యాన్ని, తన ప్రజలతో కలిసి ఆరాధించే భాగ్యాన్ని మనకిచ్చినందుకు అందరం కలిసి ఒకసారి దేవునికి స్తోత్రాలు చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. మానక నా ప్రార్థన వినుసున్నావు నా యేసయ్యా. మానక నా ప్రార్థన వినుసున్నావు నా యేసయ్యా. నన్ను దర్శించుటకు నా మొర వినుటకు, నన్ను దర్శించుటకు నా మొర వినుటకు ఏ పాటి వాడను నేనయ్యా. పురుగు వంటి నరుడను యేసయ్యా. ఏ పాటి వాడను నేనయ్యా. పురుగు వంటి నరుడను యేసయ్యా. మానక నా ప్రార్థన వినుసున్నావు నా యేసయ్యా. ఈ మట్టి ఘటములోన ఆత్మజ్యోతి వెలిగించి నిరూపు నాకిచ్చి నీ మహిమతో నింపి, ఈ మట్టి ఘటములోన ఆత్మజ్యోతి వెలిగించి నిరూపు నాకిచ్చి నీ మహిమతో నింపి, పరిశుద్ధాత్మనిచ్చి నీ సాక్షిగా నిలిపి నీ స్థానములో నా నీ స్థానములో నన్ను నిలబెట్టుటకు, నన్ను ఘనపరుచుటకు, నన్ను నిలబెట్టుటకు, నన్ను ఘనపరుచుటకు ఏ పాటి
పాట చక్కగా పాడి ప్రభుని మహిమపరిచిన తాతారావు గారికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మన మధ్యలో దైవ సేవకులు మోహన్ రావు గారు కూడా ఉన్నారు. వారు వచ్చి ఓ పాట పాడి ప్రభుని మహిమపరిచిన తర్వాత యవన బిడ్డలు కొయిరు వారు పాట పాడి ప్రభుని మహిమపరుస్తారు. దేవునికి స్తోత్రములు. సమయం ఇచ్చినటువంటి దైవజనులకు, వేదిక పక్కన కూర్చున్నటువంటి దైవజనులందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాం. అలాగే విశ్వాసులు కూర్చున్నటువంటి అందరికీ కూడా వందనాలు. నేనెందుకని నీ సొత్తుగా మారితిని, యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందునా, యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందునా, నీ అనాది ప్రణాళికలో ఆర్చించెను నా హృదయ సీమా, నీ అనాది ప్రణాళికలో ఆర్చించెను నా హృదయ సీమా, నేనెందుకని నీ సొత్తుగా మారితిని, యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందునా, నీ పరిచర్యను తొదముట్టించుటేనా నియమమాయనే, నీ సన్నిధిలో నే పొందకోరి నీ స్నేహితుడనైతేనే, ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యమో,
స్తుతించటానికి ఆయన ప్రణాళికలో మనల్ని రూపించినందుకు ఒకసారి స్తోత్రాలు చెప్దాం. చక్కగా పాడి ప్రభుని స్తుతించిన మోహన్ రావు గారికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. తర్వాత యవన బిడ్డలు కొయిర్ వారు వచ్చి ఓ పాట పాడిన తదుపరి మనము మెర్సీ గ్రేస్ చిన్న బిడ్డ సాక్ష్యం ఉంటుంది. ఈ పాట అయిన తర్వాత ప్రైజ్ ది లార్డ్. శాంతి గీతాల పాటల పుస్తకం నుంచి 68వ పాట పాడుకుని దేవునామాన్ని మహిమపరుద్దాం. స్తుతి ఆరాధన నీకే చెల్లును దేవా, మహిమ ప్రభావము నీకే కలుగును దేవా. స్తుతి ఆరాధన నీకే చెల్లును దేవా, మహిమ ప్రభావము నీకే కలుగును దేవా. నా బలము నా ఘనము నీకే నా యేసు దేవా. నా సర్వము నా జీవితము నీకే నే అర్పింతు దేవా. నా బలము నా ఘనము నీకే నా యేసు దేవా. నా సర్వము నా జీవితము నీకే నే అర్పింతు దేవా. హల్లెలూయా 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 హోసన్నా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హోసన్నా. స్తుతి ఆరాధన నీకే చెల్లును దేవా, మహిమ ప్రభావము నీకే కలుగును దేవా. అందరం చప్పట్లు కొడుతూ దేవునామాన్ని మహిమపరుద్దాం. ఈ దుఃఖ దినములు సమాప్తం
అమూల్యమైన నిర్దోషమైన నీ రక్తం మాపై ప్రోక్షించవు. చీకటి నుండి ఆశ్చర్యమైన నీ వెలుగులోనికి నడిపించవు. నీ ప్రేమకై